ప్రభునామున ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నానండి. నా పేరు ప్రసాద్. నేను యాక్చువల్గా విజయవాడ వాసిని, బట్ సెటిల్ డౌన్ ఇన్ హుబ్లీ. నేను ఆంగ్లియన్ చర్చెస్తో నేను కొలాబరేటెడ్ అసోసియేట్ ఎవాంజలిస్ట్గా నేను ఎక్కడ సేవ నిమిత్తము ఎవరైనా పిలిస్తే నేను అక్కడికి వెళ్ళి నాకు తెలిసిన సత్యమును రెండంచెలు కల వాక్యం అనే ఖడ్గమును నేను చెప్తూ ఉంటానండి. సో ఈరోజు మీ మధ్యకి ఇలా దేవుడు నన్ను తోడుకొచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు నేను చెప్పబోయే వాక్యము మీ హృదయంలో అనేది ముట్టునుగాక యేసు నామంలో ఆమేన్. ప్రతి ఒక్కరూ వారి వారి టెస్టిమోనీస్ చెప్పారు, నేను చూశాను. సో మనకి ప్రామాణికం బైబిల్ అంటే దేవుని వాక్యం. ఇది రెండంచులు గల ఖడ్గం అని దేవుడు చెప్తున్నాడు. ఈ వాక్యం ఏదైతే చెప్తుందో, ఇది నా సబ్జెక్ట్ కాదు, ఒక్క నిమిషం ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఇది ఆరోగ్యం గురించి మాట్లాడారు కాబట్టి దేవుని వాక్యం ఆరోగ్యం అంటే ఏం మాట్లాడుతుందో ఒకసారి చెక్ చేద్దామండి. నేను చెప్పేటప్పుడు ప్రతి ఒక్క రిఫరెన్స్ మీరు బైబిల్తో చెక్ చేయండి. సో అది ఆ వాక్యము మీలో ప్రవేశించాలి. ఈ వాక్యము నీ హృదయంలో, నీ నోటి ద్వారా, నీ నోటి మీదే ఈ వాక్యం ఎప్పుడు ఉండాలి. మనకి ఒంట్లో బాగోలేకపోయినా ఈ వాక్యం నీ నోటి ద్వారా దేవుడు చెప్పిన వాగ్దానం అన్నమాట. మన దేవుడు వాగ్దానపరుడు, నమ్మదగిన వాడు. మనం చేసే ప్రతి ప్రార్థనలో కానీ దేవుని యొక్క వాగ్దానం ఏం చెప్తున్నది, అది మనం చేసే ప్రార్థనలో మనం ఈ యొక్క వాగ్దానాలు పెట్టి మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు ఏం చెప్పాడు? నేను తిన్న దెబ్బల చేత, నేను తిన్న గాయముల చేత మీకు స్వస్థత కలుగును అన్నాడు. సో ఆయన తిన్న దెబ్బల చేత, ఆయన తిన్న గాయముల చేత మనకి స్వస్థత కలిగినప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఆయనలో రోగం లేదంటే నీలో రోగం ఉండకూడదు. ఆయనలో పాపం లేనప్పుడు నీలో పాపం లేదు అని దేవుడు చెప్తున్నప్పుడు, ఆయనలో రోగం లేదంటే నీలో రోగం ఉండకూడదు. బట్ స్టిల్ నీలో రోగం ఉందంటే వాడు అపవాది నీలో ఎంటర్ అయ్యాడని అర్థం. ఎందుకు ఎంటర్ అవుతాడు అపవాది? ఎలా ఎంటర్ అవుతాడు అని అంటే, నీలో దేవుని వాక్యం లేకపోతే ఆటోమేటిక్గా వాడు ఎంటర్ అయిపోతాడు. అందుకనే కీర్తనలో 1వ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం ఏమంటాడు? దీవారాత్రులు ఈ వాక్యాన్ని ధ్యానించుడి అన్నాడు. సో ఎప్పుడు కూడా ఈ వాక్యము నీ నోటి మీద, నీ హృదయంలో ఎప్పుడు కూడా ఈ వాక్యం ఉంటే నీ పాదాల కింద పెడతానన్నాడు. నీ శబ్దం తీసుకొచ్చి దేవుడు అది వాగ్దానం చేశాడు. మనకి వాగ్దానాలు, అబ్రహాం గారికి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆయన సంతానమే మనం ఉన్నప్పుడు ఆయన వాగ్దానం మనలో కూడా నెరవేరపడుతుంది. ఓకే, రైట్. సో ఈరోజు నా టాపిక్ ఏంటంటే శరీరం, ఆత్మ, స్పిరిట్. అసలు మనం ఎందులో జీవిస్తున్నాం? శరీరంలో జీవిస్తున్నామా, లేకపోతే ఆత్మలో జీవిస్తున్నామా, లేకపోతే స్పిరిట్లో జీవిస్తున్నామా? అసలు మనం ఎందులో జీవించాలి? దేవుని వాక్యము మనకి ఏం చెప్తుంది అనేది సో మనం చెక్ చేద్దాం. ఓకే, లేవీయుల కాండము 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటకే దానిని మీకు ఇచ్చితిని. రక్తము ద్వారా దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయండి. అంటే శరీరంలో ఏముంటుందంటే ప్రాణం ఉంటుంది. సో రక్తంలో ప్రాణం ఉంటుంది. ఓకే, దెన్ సోల్ చూద్దాం ఒకసారి. యెహోవా నేలమట్టితో నరుడు నిర్మించి వారి నాసికానందములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. సో మన శరీరానికి ఆయన బ్రెత్ అంటే శ్వాసను ఊదాడంట. ఆ ఊదంగానే మన శరీరానికి ఆయన ఆత్మ ప్రవేశించింది. ఓకే, రైట్. దెన్ వాట్ ఇస్ ద స్పిరిట్? రోమీలో రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతిమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. సో ఇప్పుడు దేవుని ద్వారా మీరు రక్షింపబడి ఉన్నట్లయితే, ఇప్పుడు మీరు శరీరానుసారంగా జీవిస్తున్నట్లయితే చనిపోయినట్ల. దేంట్లో జీవిస్తున్నారు మీరు? మన శరీరంలో మృతి అయ్యి మన ఆత్మలో మనం జీవించాలి.
కానీ మనం శరీరంలో జీవిస్తున్నాం కదా. సో ఈ డౌట్ ఆటోమేటిక్ మీకు రావచ్చు. సో దీనికి దేవుడు వాక్యము ఎలాగ మాట్లాడుతున్నాడో ఒకసారి అన్ని మనం క్లుప్తంగా చూద్దామండి. ఫస్ట్ ఏంటంటే, మనిషికి హ్యూమన్ స్పిరిట్ ఉంటుంది. హ్యూమన్ స్పిరిట్ తర్వాత దేవుడిని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఏమవుతుందంటే, ఆటోమేటిక్గా నీలో హోలీ స్పిరిట్ అనేది ప్రవేశిస్తుంది. నీలో హోలీ స్పిరిట్ ప్రవేశించినప్పుడు నీవేమవుతావంటే దేవుని కుమారుడివి, దేవుని కుమార్తె అవుతావు. ఆయన రాజ్య నివాసానికి మీరందరూ వారసులు అవుతారు. సో దీన్ని ఎలాగంటే రోమి సేమ్ అదే అధ్యాయంలో 16వ వచనం ఒకసారి చెక్ చేద్దాం. 8వ అధ్యాయం రోమియోలో రాసిన పత్రిక 16. మనం ఎవరి పిల్లలమంట? దేవుని పిల్లలు. మన ఆత్మ తానే సాక్ష్యం ఇస్తున్నాడంట. ఎవరికి? పరిశుద్ధాత్మ తండ్రికి. ఓకే, సో మీరు రక్షింపబడినట్లయితే, బాప్తిసం తీసుకుని రక్షకుడుగా మీరు రక్షింపబడి ఉన్నట్లయితే మీ శరీరము మృతి చెందినది. కానీ అది ఎలా, ఏంటి, మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా జీవించాలి అనేది మనకి దేవుని యొక్క వాక్యం మనతో ఎలా మాట్లాడుతుందో మనం చెక్ చేద్దామండి. ఫస్ట్ తెస్సలోనిక 5వ అధ్యాయము 23వ వచనం. జీవము శరీరము ఈ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, శరీరము ఉంది, ఆత్మ ఉన్నది, జీవం ఉన్నది. అంటే మీలో శరీరం ఉంది, ఆత్మ ఉన్నది, జీవం ఉన్నది. మనకి బాడీ, సోల్, స్పిరిట్. నీవు రక్షింపబడినంత వరకు కూడా బాడీ, సోల్, స్పిరిట్. సో నీవు నీ శరీరానుసారంగా జీవించినప్పుడు ఏమవుతుందంటే, శరీరానికి మరణం ఉంటుంది. శరీరం అనేది అపవాది స్వభావం. సో నువ్వు లేచిన నుంచి నీ తలంపులు, నీవు చేసే పనుల ద్వారా అపవాది స్వభావమే మనలో, మన ప్రతి ఒక్కరిలో ఉండేది. ఎందుకంటే కీర్తనలు 51వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటే, తల్లి గర్భంలో నుండే నీవు పాపిగా జన్మించావు అని చెప్తున్నాడు. అవునా? సో ఇంకా మన పొద్దులేసిన కాడి నుంచి అపవాది స్వభావంతోనే జీవిస్తాం. ఎప్పుడైతే ప్రతి మనిషికి ఆత్మ ఉంటుంది, బాడీ ఉంటుంది, శరీరం ఉంటుంది, కానీ లైఫ్ ఉండదు. శరీరంతో జీవిస్తే ఏమొస్తుంది? మరణం వస్తుంది. లైఫ్ అంటే యుగములు నువ్వు జీవించును. ఎలాగా? అది ఎలాగంటే, నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించి ఆయనని నీ సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు నీ స్పిరిట్లోకి ఆయన లైఫ్గా ఎంటర్ అవుతాడు. ఆ లైఫే పరిశుద్ధాత్మ. నీలో పరిశుద్ధాత్ముడు ఆయన లైఫ్గా ఎంటర్ అవునంత వరకు కూడా నీవు శరీరానుసారంగా జీవిస్తున్నట్లే. ఓకే, రైట్. హెబ్రీలు 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించునంత మట్టుకు దూడుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. అంటే ఇక్కడ ఏముంది? దేవుని వాక్యంలో ఏముందంట? సజీవం. అంటే చావు లేదు. వాక్యానికి చావు లేదు. ఆకాశము భూమి గతించిపోవడేమో కానీ నా మాటలు ఎన్నటికీ గతించవు. కానీ ఈ వాక్యం ఏంటంట? రెండంచులు గల ఖడ్గం అంట. ఈ వాక్యము రెండంచుల గల ఖడ్గం. మనకి దేవుని ద్వారా నీతిని పొందుకున్నాం. నీతి అనగానే మనం ఈ శరీరానుసారంగా అప్లై చేసుకోమండి. నీతి అంటేనే దేవుడు. నీతి అంటేనే దేవుడు. ఆయన ద్వారా మనము నీతిగా ఎంచబడ్డాము. కానీ మన నీతి ద్వారా మన తండ్రి యొద్ద మనం నిలబడలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నీతిని మీ శరీరం మీద ఒక షీల్డ్గా ధరించుకోండి. నీకు ఈ అపవాదైనప్పుడు ఎలాంటి బాణాలు వేసినా నీ ముందు ఆ షీల్డ్ ఉన్నప్పుడు వాడు బాణం వేసినప్పుడు ఏమవుతుందంటే
అది తగిలినప్పుడు ఆటోమేటిక్గా నీతి అనే షీల్డ్ ఉంది కదా, అంటే దేవుడు అనేవాడు ముందున్నాడు కదా, సో అది మనకు మిమ్మల్ని ముట్టుకోదు. విశ్వాసం అనే డాల్. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనగానే దేవుని మీద ఆధారపడి జీవించడం విశ్వాసం అంటే. ఏదైనా కానీ నా తండ్రి నాకు ఉన్నాడు, నాకు తోడే ఉన్నాడు, ఆయనే సమస్తం. కానీ మన విశ్వాసం ఎలా ఉంటుంది? మనకి ఎప్పటి ఏదైనా హెల్త్ ఇష్యూ రాగానే మన విశ్వాసం పడిపోతుంది, మనకి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం రాగానే మన విశ్వాసం పడిపోతుంది. మనకి ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నీ విశ్వాసము దేవుని మీద నిలబడితే దాన్ని డాల్లో పట్టుకోండి. నీ విశ్వాసం అంటే అపవాదికి చాలా భయం. వీడు చాలా విశ్వాసి, వీడు నేను గెలవలేను, ఎందుకంటే నువ్వు విశ్వాసి అనే విశ్వాసం అనే డాల్ ఇలా పట్టుకోండి. రెండంచుల గల ఖడ్గము అంటే నీ చేతిలో ఒక కత్తి, సౌండ్ ఇలా ఉండాలి. నీకు వచ్చిన ఆటంకం ఏదైనా కానీ ఈ యొక్క ఖడ్గం అనే దానితో మీరు సంహరించవచ్చు. సో నీతిని మీ శరీరానికి ధరించండి షీల్డ్లాగా. మీ చేతిలో డాల్ అనే విశ్వాసం పట్టుకోండి. రెండంచులు గల ఖడ్గం అని చేతితో పట్టుకుని మీ ప్రార్థనలో మీరు నడిపింపజేయండి. ఓకే. 3వ ధ్యానం యోహాను సువార్త 3వ యోహాను సువార్త 1-2. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు వర్ధిల్లుచు ప్రార్థించుచున్నాను. ఏమంట? నీ ఆత్మ ఏమని చేయాలంట? వర్ధిల్లుచు ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు, నీవు సౌఖ్యముగా ఉండాలని నువ్వు దేవుడికి ప్రార్థన చేసుకుంటా ఉండాలండి. దేవుడు నీ శరీరం గురించి ప్రార్థన చేయమంటున్నాడా, నీ ఆత్మ గురించి ప్రార్థన చేయమంటున్నాడా? ఆత్మ గురించే చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా శరీరానుసారమైన వాక్యం ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే శరీరంలో నువ్వు చనిపోయి ఉంటే ఆ వాక్యం చెప్పే ఉపయోగం లేదు. శరీరంలో నువ్వు మృతి అయి ఉన్నట్లయితే ఆ వాక్యం నీకు ఏం ఉపయోగపడుద్ది? కానీ నీ ఆత్మకి వాక్యం కావాలి, నీ ఆత్మకి ఆహారం కావాలి. నీ జీవం కలిగిన మాటలు ఆహారంగా నీ ఆత్మకు కావాలి. అది ఎలా ఏంటి అది కూడా మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఎజికియల్ 18:14. చాలమ్మా. సారీ, 4వ వచనం, 14 కాదు, 4వ వచనం. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయవాడెవడో వాడే మరణమొందును. మనుషులందరూ ఆయన వశంలో ఉన్నారంట. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణమును పొందును. ఎవడు మరణం పొందుతాడు? పాపం చేయడు. పాపం దేంట్లో ఉంది? పాపం మన శరీరంలో ఉంది. నువ్వు శరీరానుసారంగా జీవిస్తే 100% కమిట్ అయిపోతావు పాపానికి. పాపానికి 1%, 100% అనుమానం లేదు. పాపం పాపమే. కానీ మీరు పాపం అనగానే ఎమ్మటినే బాడీకి అప్లై చేసుకుంటారు. ఎలాగా? అబద్ధం ఆడాము, మోసం చేశాము, ఇంకోటి. అసలు అది నీ లెక్కలో పాపం. కానీ దేవుడి లెక్కలో పాపం ఏంటి? దేవుడి లెక్కలో పాపం ఏంటంటే యేసు ప్రభువుని మీరు డినై చేయటమే అది పెద్ద పాపం. చాలామంది సూసైడ్ చేసుకోవడం అంటారు, అది పెద్ద పాపం. యేసు ప్రభువుని మీ రక్షకుడుగా అంగీకరించకపోవటమే దేవుని యొక్క ఆలోచనలు. నీ ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. నీ తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. ఆయన తలంపులు, ఆయన కుమారుని మీరు తిరస్కరించడమే పెద్ద పాపం. ఓకేనా? సరే, ఓకే. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23. అందరూ పాపము ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు ఏ మహిమను మనకిస్తున్నాడంటే ఆయన యొక్క ఆత్మ. శరీరం అంటున్నావు కాబట్టి దాన్ని పొందుకోలేకపోతున్నావు, నువ్వు తెలుసుకోలేవు. ఆత్మ అది ఎలా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇందాక చెప్పాను కదా, Psalms 51:5. ఒక్కసారి చూద్దాం. అంటే మన పాపం ఎక్కడ స్టార్ట్ అయ్యిందో ఒకసారి చెక్ చేద్దాం. 51.
నన్ను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఏం ధరించిందంట? ఎక్కడ ధరించారంట? గర్భంలోనే. తల్లి యొక్క గర్భంలో ఎప్పుడైతే కన్సీవ్డ్ అనే ఒక మాట వినపడుతుందో ఆ రోజు నుంచి నువ్వు పాపంలో పడిపోయావు. సో మనం పెరిగాము, పెద్ద అయ్యాము. పాపం అంటే నేను పాపం చేయను, నేను పరిశుద్ధంగా ఉంటాను, నేను ప్రార్థన చేస్తాను, నేను మోకాళ్ళ చేస్తాను, దేవుని మహిమపరుస్తాను. కానీ నీ తల్లి కడుపులో ఉన్నప్పుడే నువ్వు పాపంగా ఉన్నావు అని చెప్తున్నాడు. దీని నుంచి ఎలా మనం విడుదల పొందుకోవాలనేది నా టాపిక్ అన్నమాట. ఓకే, దాని ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం అండ్ 3వ వచనం. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఒక్క నిమిషం ఆగండి. ఏం నడుచుకున్నామంట మనము? మునుపు ఈ ప్రపంచ మర్యాదని మనం అనుసరించాం. ఎలాగా? శరీరానుసారంగా, శరీరంలోనే ఉంటూ శరీర క్రియలు శరీరానుసారంగా మనం జీవిస్తూ చెడు. ఇక్కడ ఏమంటాడంటే మీరు వాటిని చేయొచ్చు. వాటిని చేయొచ్చు అంటే మన క్రియలు, మన వర్క్స్, మనం చేసే పనులు. వాయుమండల సంబంధమైన అధిపతి అంటే వాడు అపవాది. అంటే అపవాది పనులు చేస్తూ అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి మునుపుడు నడుచుకుంటే ఆ అపవాది యొక్క స్వభావంతో మనం నడుచుకున్నాం అని చెప్తున్నాడు. అయితే 3వ వచనం చూడండి. వారితో కలిసి సో వాడి యొక్క ఆలోచనలే, వాడి యొక్క పనులే, ఎవరి అపవాది పనులే, అపవాది యొక్క స్వభావమే. అపవాది మనలో ఉంటే ఏదో ఒక తలంపు, చెడు తలంపే నీలో ప్రభావం చేస్తున్నది, చెడు తలంపే. వాడిని ఆ విధంగా ఆకర్షిస్తే దానివల్ల ఏమవుతుందంటే దైవోగ్రతకి పాత్రులమై ఉంటేమంట. అంటే దైవోగ్రత అంటే మరణం, శరీరానుసారంగా వచ్చే మరణం. శరీరానుసారంగా నీకు మరణం పొందితే పరలోక రాజ్యానికి రాలేదు, మీరు నరకానికి వెళ్ళిపోతారు. దైవోగ్రతకి మీరు పాత్రలై ఉంటారంటే దేవుని యొక్క కోపానికి మనందరము బలైపోతామని చెప్తున్నాడు. ఓకే, రైట్. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసము పొందించమని మీరు కదా. ఏంటంటే ఏమంటున్నాడు? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందినని మీరు ఎదుగురా. క్రీస్తులో మనం ప్రవేశించగానే ఆయనతో కూడా మనము మరణించమని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ నువ్వు ఎక్కడ బతుకున్నావు? ఇక్కడ నువ్వెక్కడనే ఉన్నావు. క్రీస్తులోకి నువ్వు జన్మించావు, నీ శరీరం వృద్ధి అయింది. నీ ఉంది ఎక్కడ అంటే ఇక్కడ ఉన్నావు. ఓన్లీ నీ మనసే నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుడు ఏమంటాడంటే నువ్వు పరిశుద్ధురాలివి, నువ్వు నీతిమంతుడు అంట. నీ మనసు చెప్తా ఉంటే నువ్వు పరిశుద్ధురాలు వెండి తెల్ల లేచిన కాడి నుంచి చెడు మాటలు మాట్లాడుతావు, చెడు స్వభావంతో జీవిస్తాను. కానీ నీవు గ్రహించాల్సింది ఏంటంటే నా రక్షకుడు నన్ను రక్షించాడు, నా రక్షకుడు ద్వారా నేను నీతిమంతుడునయ్యాను అని నీ మనసుని దేవుని యొక్క మనసు కలిగి దేవుని యొక్క ఆత్మతో నీ మనసు రూపాంతరం చెందుగా. అంటే రెన్యూ మైండ్ చేయాలి, నీ మనసు మార్చుకుంటూ ఉండాలి. ఎలాగంటే ఆయన యొక్క వాక్యంతో. ఎందుకంటే నీ మాటలకి వాల్యూ లేదు, బట్ దేవుని మాటకి వాల్యూ ఉంది. దేవుని మాట నిజం, నీ మాటలో నిజం లేదు. మనం మనుషులుగా మాట్లాడే మాటలు నిజాలు లేవు, కానీ దేవుని మాట అంటే నిజం. ఎందుకంటే ఆయన ప్రామిస్ గాడ్, నమ్మదగిన దేవుడు. ఆయన ప్రామిస్ చేశాడని 100% జరగాల్సిందే. అది జరగాలంటే ఆ విశ్వాసం నీలో ఉండాలి. ఏదో మనం ఉచ్చరింపుగా ప్రార్థన చేస్తే కాదు, నేను బలంగా నమ్మేవాడితే 100% నీ జీవితంలో జరుగుతుంది. చేస్తున్నాము. ఆమేన్. రైట్. గలతీయులు 5వ అధ్యాయము 24 and 25. గలతీయులు 5వ అధ్యాయము 24, 25.
సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. 25 మనము ఆత్మను అనుసరించి జీవించు వారి వైద్యమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఇక్కడ ఏమంటున్నాడు? మన శరీర ఇచ్చల్ని సిలువ వేసి యేసు ప్రభుతో పాటు మన శరీరాన్ని మనం కూడా సిలువ మీదకి వేసి మనము ఆత్మను అనుసరించి, ఎవరి ఆత్మ? తండ్రి యేసు ప్రభు ఆత్మను అనుసరించి జీవించు వారమైతమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుమా. ఆయన ఆత్మ ద్వారా మనము ఆయన ఆజ్ఞని పాటిస్తూ క్రమంగా నడుచుకుంటాం. దేవుడు ఇప్పుడు 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి ఓల్డ్ టెస్ట్మెంట్లో, బట్ మనం దాని కింద ఉన్నామా లేవా? 10 కమాండ్మెంట్స్ మనకి అప్లైయా కాదా? కాదు. 10 కమాండ్మెంట్స్ మనకు అప్లై కాదు. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా క్రొత్త నిబంధన, పాత నిబంధన ప్రిన్సిపల్ అంతా కూడా కొట్టివేయబడినది. ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభు తీసుకొచ్చింది ఏంటంటే క్రొత్త నిబంధన. ఆ నిబంధన నీ హృదయ పలకల మీద రాశాడు. ఎక్కడ రాశాడు? నీ హృదయ పలకల మీద రాశాడు. ఈ కాన్వెంట్లో, న్యూ కాన్వెంట్లో దేవుడు నీకు ఇచ్చింది ఏంటంటే గ్రేస్, ఆయనకు కృప. ఆయన కృపలోనే మనం అందరం జీవించాలి. ఆయన చెప్పిన ఆజ్ఞలు ఏంటంటే నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకము కలిగి నేను ఆరాధించని చెప్పాడు. నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించని చెప్పాడు. నీ తల్లిదండ్రుల్ని సన్మానించమని చెప్పాడు. ఇవే అని చెప్పిన 3 ఆజ్ఞలు. అంతే తప్ప అదే ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్ళిపోయాం అనుకోండి, అది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయాలి, అది చేయాలి, లేదనుకుంటే మేకల రక్తంతో, గొర్రెల రక్తంతో, కోడెల రక్తంతో బలించేవాడు. కానీ మనకి యేసు ప్రభు ఒకటేసారి ఆయన రక్తంతో కొత్త నిబంధన తీసుకుని వచ్చాడు. పాత నిబంధన ఎలా ఉండేదంటే సంవత్సరానికి ఒకసారి మనం చేసిన తప్పులు, పాపములకి ఒక గొర్రెని తీసుకెళ్ళి బలి ఇవ్వాలి. ఒక మచ్చలేని గొర్రెని తీసుకెళ్ళి బలిస్తే ఈ పాపాలని క్షమించబడిన ఆ సంవత్సరాన్ని అంతటికి. మళ్ళా నెక్స్ట్ ఇయర్ వచ్చేప్పటికి మళ్ళీ ఒక గొర్రె, లేకపోతే దేవుడు చెప్తాడు నువ్వు తీసుకురా, అంటే ప్రధాన యాజకుడు చెప్తాడు నువ్వు గొర్రెలు తీసుకునిరా, మేకలు తీసుకునిరా, ఎద్దులు తీసుకునిరా, పక్షులు తీసుకునిరా. సో అందుకని యేసు ప్రభు మన దగ్గరికి మనిషి కుమారుడుగా ఎలా వచ్చాడు? యోహాను సువార్త 1 ఏం చెప్తున్నాడు? ఆదియందు వాక్యం ఉండను, దేవుని యొద్ద ఉండను. వాక్యం ఎవరి దగ్గర ఉందంట? దేవుని యొద్ద ఉండదు. వాక్యం ఏమైంది? వాక్యము దేవుడై ఉండను. దేవుడైన ఉన్న వాక్యము యోహాను సువార్త 1:14 ఎక్కడికి వచ్చాడు? శరీరధారి. శరీరధారి ఎవరు ఇక్కడ? యేసు ప్రభు మన మధ్యలోకి వచ్చాడు. ఆదియందున వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, దేవుడే వాక్యమై ఉండను. ఆ వాక్యము శరీరధారి మన మధ్యలోకి వచ్చాడు. ఆయన యేసు ప్రభు. అంటే దేవుడు అంటే ఎవరు? వాక్యమే. వాక్యమే దేవుడు అంటే వాక్యమే. కానీ ఈ వాక్యము ఈ బైబిల్లో ఉంటే ఉపయోగం లేదు. ఈ వాక్యము ఇక్కడ ఉంటే ఉపయోగం లేదు. ఇక్కడ ఉంటే ఓన్లీ జస్ట్ ప్రింటెడ్, ఒక అక్షరం అంతే. కానీ ఈ వాక్యము నీ నోటి ద్వారా నీ హృదయంలో భద్రపరుచుకుంటే దానికి జీవం ఉన్నది. ఇక్కడ జీవం లేదు, జీవం ఉన్నది నీ హృదయంలో. నీ హృదయంలో నుంచి నువ్వు మాట్లాడే, నువ్వు విడుదల చేసే ప్రతి వర్డ్ జీవం కలిగినది, శక్తి కలిగినది, 2 అంచులు గల ఖడ్గము, వాడిగా యేసు నామములో అని నువ్వు ఏదైతే పలుకుతావో, తండ్రి దగ్గర నువ్వు వేడుకుంటావో, అది సమస్తము నీ పాదముల దగ్గర పెడతానని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఓకే, రైట్. 2 Corinthians 5:17. 2 Corinthians 5:17. కాగా ఎవడైనను ఎడల నూతన సృష్టి ఇదిగో క్రొత్తవాయను. ఎవడైనను క్రీస్తు ఉన్న ఎడల నీ పాత జీవితం అంతా ఏమవుతుంది? నటించిపోతుంది. నూతన జీవం అంటే ఎప్పుడైతే నువ్వు శరీరానుసారంగా జీవించి నేను నీటి బాప్తిస్మం కూడా తిరిగి లేస్తావు, ఆ రోజున నువ్వు చనిపోయి నీ ఆత్మగా దేవుని ఆత్మగా నువ్వు తిరిగి లేకపోతావు. అందుకనే నీ పాతవన్నీ గతించమని చెప్తున్నాడు. నూతన సృష్టితో పునరుద్ధానం జరిగి, రెస్టోరేషన్ జరిగి, ట్రాన్స్ఫర్మేషన్ జరిగి నువ్వు బయటికి ప్రభు ఆత్మగానే వస్తావు. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రక్రియ జరిగిందో ఆ రోజే, ఆ నిమిషమే నీ శరీరము మృతి చెందింది.
ఎప్పుడు కూడా ఆ రోజు నుంచి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ శరీరం ఒక పక్క, నీ ఆత్మ ఒక పక్క. నీ శరీరం ఒక పక్క, నీ ఆత్మ ఒక పక్క. నీ జీవితం, నీ దేవుడితో మాట్లాడే ప్రతి మాట కూడా ఆత్మానుసారంగా, ఆత్మ కలిగి, ఆత్మ యొక్క శక్తి కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా శరీరంలో అయిష్టకరం నీకేదో ఉన్నట్లయితే నీ యొక్క ఆత్మ ద్వారా వాటిని నా నుంచి తీసేయి. నా శరీరంలో నాకు అడ్డుగా, నీకు అడ్డుగా ఉన్న నా శరీరంలో ఉన్న సోషల్ వెబ్సైట్స్ అన్నింటిని తీసేయి. ఈ రోజున మనం మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం? మొబైల్ ఫోన్స్. రిజెక్టెడ్ కదా, మొబైల్ ఫోన్స్. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉందా? లేదు. కానీ నేను అక్కడే స్పెండ్ చేస్తున్నాడు ఎవడు? అపవాది. ఒక రోజు ఒక మూవీ పెట్టుకుంటారు, ఒక సీరియల్ పెట్టుకుంటారు, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్స్, లేకపోతే షార్ట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఒక 2 hours ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. దానివల్ల ఎటువంటి నీ యొక్క ఆత్మకి ఆహారం దొరకదు. ఆహారం ఇక్కడ ఉంది. ఈ దీంట్లో కనుక మీరు అదే టైం కనుక స్పెండ్ చేస్తే, ఆ 2 hours కనుక స్పెండ్ చేస్తే మీరు దేవుడిని మహిమపరిచిన వారు అవుతారు. దేవుడు మనిషిని మట్టిగా చేసి దాంట్లో ఆత్మను పెట్టి, ఆయన జీవం కలిగిన మాటలు ఆత్మను పెట్టాడు. ఆ మాటలు నీ ద్వారా పలికించాలని, ఆయన నీ ద్వారా పలికించే మాటలో ఆయన మహిమ, ఆయన కావలసిన మహిమ. దేవుడిని ఎప్పుడు ప్రైజ్ చేయటం, దేవుడిని ఎప్పుడు ఆరాధించడం, దేవుడి మీద ఎప్పుడు నువ్వు ఆధారపడటం, దేవుడి మీద నువ్వు ఆధారపడటమే. ప్రభువా, నన్ను దీవించాయా, నాకు కావాల్సిన అవసరాలు అన్నింటిలో తోడుగా ఉండు. చాలామంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో చాలా సఫర్ అవుతూ ఉంటారు. కానీ ఫైనాన్షియల్ విషయం దేవుడు ఏం చెప్తున్నాడు? 2 తిమోతి 6వ అధ్యాయము 1 తిమోతి 6వ అధ్యాయము 17 చూడండి ఒకసారి. మనం ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. దేని యందు నమ్మిక ఉంచాలంట? దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఎలా జీవించడానికి? సుఖముగా, ఎవ్రీడే, ఎవ్రీ సెకండ్ దేవుని కుమార్తెగా, దేవుని వారసురాలుగా, సుఖముగా, లావిష్గా జీవించడానికి దేవుని మీద ఆధారపడి, ప్రభువా, నేను బ్రతుకు దినములన్నీ కూడా నీ కుమార్తెగా, నీ కుమారుడిగా నేను రిచ్గా. ఎందుకంటే మన దేవుడు ఐశ్వర్యవంతుడు, మన దేవుడు పేదవాడు కాదు. కానీ మన జీవితంలో ఏం చేస్తామంటే దేవుడిని సెకండ్ పెడతాం. మన దేవుడు సెకండ్ పర్సన్ కాదండి, మన దేవుడు ఫస్ట్. ఏదైనా కానీ నీ జీవితంలో, మన బ్రతుకులో ఆయన ఫస్ట్ ఉండాలి. నీ రోజు మొత్తంలో ఆయన ఫస్ట్, నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన ఫస్ట్ ఉండాలి. అలా జీవిస్తూ దేవుని యందు నమ్మకంగా, ఆయన మనకి ధారాళంగా ఇచ్చాడు అంటాడు. హి హస్ డొనేటెడ్ ఫ్రీలీ. ధనం మనకి ఫ్రీగా ఇచ్చేసా అంటున్నాడు. ధనాన్ని ధారాళంగా నీకు దయచేయన దేవుని యందు నీకు నమ్మిక ఉంచడం అంటున్నాడు. దేవుని యందు విశ్వాసం కలిగి, దేవునితో సహవాసం, ఫెలోషిప్. ఎక్కడ ఉన్నాడు దేవుడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ? మనలోనే ఉన్నాడు. దేవుడు పైన లేడు. పైన చూడమాకండి. నీలో ఉన్న దేవుడితో నువ్వు మాట్లాడాడు. నీలో ఉన్న దేవుడితో మీరు సహవాసం చేయండి. ప్రభువా, నాలోనే ఉన్నావు, నాలోనే ఉన్నావు. అందుకని ఒక చోట మోషే గారు పర్వతం మీదకి వెళ్ళినప్పుడు నీ చెప్పులు విడిచి నా దగ్గర రా అంటాడు. అది న్యూ టెస్ట్మెంట్కి వచ్చేపాటికి పేతురు గారిని చెరసాల నుంచి విడిపించేటప్పుడు నీవు కాళ్ళకు చెప్పులు వేసుకుని రా అంటాడు. ఆ రోజు మోషే గారి దగ్గర తండ్రి లేడు. న్యూ టెస్ట్మెంట్కి వచ్చేపాటికి నీలోనే తండ్రి ఉన్నాడు. సో నువ్వు చాలా స్పెషల్ దేవుడికి. ఎందుకంటే ఆయన ఆత్మ నీలో నివసిస్తుంది. ఆయన ఆలయమై నువ్వు ఉన్నావు. ఆయన ఏమైనా నువ్వు ఆలయం. నీ ఆలయాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి? పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే మీరు శరీరానుసారంగా అప్లై చేయమంటాడు. ఆత్మానుసారంగా ఆలోచించాలి. దేవుడు ఎప్పుడు కూడా మీతో మాట్లాడదు, ఆత్మతోనే మాట్లాడతాడు. దేవుని యొక్క శక్తి ఆత్మ, నో శరీరం. శరీరం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అదే దేవుడు చెప్తున్నాడు. అది ఎలా ఏంటో కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, దెన్ 1 జాన్ 4:17. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. అవును. ఏలియనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు,
అట్టివాడే ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారిమై ఉన్నాము. ఎలా ఉన్నామంట? ఆయన ఎలా ఉన్నాడో ఈ లోకంలో కూడా మనమందరము అట్టివారమే ఉన్నాము. ఆయనలో రోగం లేదు, నీలో రోగం ఉండకూడదు. ఇది నువ్వు నమ్మాలి. ఇది నేను చెప్పట్లేదు, దేవుడు వాక్యం చెప్తుంది. వాక్యం అంటే ఎవరు? దేవుడు. మరి దేవుడు చెప్తున్న మాటలు మనం నమ్మాలా లేదా? మనం నమ్మం, అదే ప్రాబ్లం. దేవుని వాక్యం నమ్మితే ఆయన ఎలా ఉన్నాడో నువ్వు కూడా అలాగే ఉన్నట్టు. అంటే ఆయన దేవుడు అయితే నువ్వు కూడా దేవుడే. కానీ నమ్మరు మీరు. ఆయన దేవుడైతే నువ్వు కూడా దేవుడే. ఆయన స్పిరిట్గా ఉన్నాడు, నువ్వు కూడా ఆయన స్పిరిట్గా ఉన్నావు. ఆయన శరీరం లేదు, నీకు శరీరం లేదు. ఆయన శరీరం కూడా మృతి చెందినప్పుడే నువ్వెప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించావు, నీ శరీరం కూడా ఆయనతో పాటు సిలువ ఎక్కావు. ఆయన ఎలాగ స్పిరిట్గా ఉన్నాడో ఆత్మగా ఉన్నాడో నువ్వు కూడా అలాగే స్పిరిట్గా ఆత్మగా ఉన్నావు. దెర్ ఈస్ నో బిట్వీన్ డిఫరెన్స్ యూ అండ్ క్రైస్ట్. మనం ఇద్దరం ఒకటే అని వాక్యానుసారంగా చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, రైట్. 1 Corinthians 6:17. అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. అంటే ఏమై ఉన్నాం మనం అందరం? ఏకాత్మై ఉన్నామంట. అంటే ఇద్దరం కలిసి ఇలా ఉన్నాం, ఆయనతో ఏకాత్మ కలిగి ఉన్నాం. ప్రభు చెప్తున్నాడు, ఎప్పుడైతే నువ్వు ఆయన రక్షకుడుగా ఏక శరీరం కలిగి ఉన్నా అన్నాడా, ఏకాత్మ కలిగి ఉన్నావు అన్నాడు? ఏకాత్మ. సో ఈ రోజు నుంచి మీరు శరీరం నుంచి బయటికి రండి. ఈ రోజు మీరు శరీరంలో మీరు జీవించి ఉండొచ్చు, లేదా ఆత్మానుసారం కూడా మీరు జీవిస్తున్నారు, నేను కాదను. శరీరాన్ని పక్క పెట్టేశాను, శరీరాన్ని హెడ్ చేయండి. చనిపోయిన శరీరం కోసం ఎక్కువ మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వకండి. నువ్వు జీవిస్తున్న ఆత్మ ద్వారా ప్రభువే ఆత్మై ఉన్నాడు నీలో. ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఆయన వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఆయన వాక్యం నీలో పారాలి. ఆయన వాక్యం నీలో పారితే ఏముంటుందో ఒకసారి చూద్దామా? కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. పాపుల మార్గం నిలవక కూర్చుండగా ధన్యుడు. ఏరునా నాటబడినదే తన కాలమందు ఓకే సఫలమవును. ఇక్కడ చెప్తున్న ఉపమానం ఏంటంటే, ఒక ఏరు పారుతుంది. ఆ ఏరు పారిన పక్కన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఆ ఏరు పారే, ఏరు అంటే వాటరే కదా, అంటే కెనాల్. ఆ కెనాల్ నుంచి ఆ చెట్టుకి వాటర్ వెళ్తుంది ఎప్పుడు? పుష్కలంగా. అప్పుడు ఏమవుతుందంట? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుందంట. అలాగే నీలో ఈయన దేవుని వాక్యం ఏరై పారితే నువ్వు ఏది చేస్తే అది సఫలమవుతుందని దేవుని వాక్యం చెప్తున్నాడు. అక్కడ ఏముండాలి మీలో? దేవుని వాక్యము ఏరై పారుతూ ఉండాలి. దేవుని వాక్యం తింటూ ఉండాలి. దేవుని వాక్యం మనం ఎలా తింటాం? మన ఆహారం నోటి ద్వారా తింటాం. మరి దేవుని వాక్యం ఎలా తింటాం? దేవుని వాక్యం మన చెవుల ద్వారా కాదు. చెవి యొక్కుమా, ఆ ప్రార్థన ఆలకింపుమా. సామెతలు 4:20 చదువు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. చెవుల ద్వారా విశ్వాసం, వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఎలా కలిగింది? వినుట ద్వారా. నీలో ఆహారం ఎలా వెళ్తుంది? నీ చెవి ద్వారా. నీ చెవి ఎప్పుడైతే ఇస్తావో ఆటోమేటిక్గా అందులోకి నీ ఆయన ఆహారం, జీవం కలిగిన ఆత్మ మాటలు వెళ్ళి అది నేనేం చేపిస్తానంటే విశ్వాసం, దేవుని మీద నీకు ఒక నమ్మకం ఇంకా ఎక్కువగా పుట్టిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. ప్రామిస్ ఆయన చేశారని 100% ఆ ప్రామిస్ జరగాల్సిందే. సో అలాగే నీకు విశ్వాసాన్ని నువ్వు పెంచుకుంటా వెళ్తూ ఉంటావు. ఓకే, ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం
ఇక్కడ ఏం ధరించుకోవాలంట? నీతి యథార్థమైన భక్తి గలవారై, దేవునికి వినయ భక్తి కలిగి దేవుని పోలికను ధరించుకొనుడి అంటున్నారు. దేవుని పోలిక అంటే దేవుని స్వభావం. ఆయన నిన్ను ఎలా ప్రేమించాడు? ఒక మనిషి ప్రాణం పెట్టేంతగా నేను ప్రేమించాడు. మన కోసం ఎవరైనా ప్రాణం పెడతారా? ఎవరు పెట్టరు. ఈవెన్ మనం కూడా మన పిల్లల కోసం ప్రాణం పెట్టాం, పెద్దలతో మనం మాట్లాడతాం. బట్ నిజంగా కార్యం దగ్గరికి వచ్చేవాడికి భయపడతాం. కానీ నీ కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆయన సర్వ రక్తం ఇచ్చి నిన్ను ఆయన కొన్నాడు. అందుకనే మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అన్నాడు. ఇప్పుడు ఆయన సొత్తుగా మనం ఉన్నప్పుడు ఆయన యొక్క పోలికే, ఆయన యొక్క మనసు, ఆయన యొక్క స్వభావం. ఆయన స్వభావం అంటే ఒకటే, సహాయం చేయటం, ప్రేమించటం, ద్వేషం లేకపోవడం, అసూయ లేకపోవడం, గాసిప్స్ చాడి వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడటం, వేరే ఒక సహోదరి గురించి మాట్లాడటం, సహోదరుడి గురించి, పక్కవాడి ఇంట్లో గురించి మాట్లాడటం, అసూయ అలాంటిది ఉండకూడదు. ఎదుటోడు బాగుపడుతున్నాడంటే మనం ఓర్చుకోలేము. అలాంటి స్వభావం ఉండదు. దేవునికి ఇవన్నీ ఈ స్వభావాలు లేవు. ఇవన్నీ శరీరానికే ఉంటాయి. దేనికి ఉంటాయి? శరీరానికే ప్రేమ ఉంటుంది. అమ్మో నా కొడుకు అని మనం ప్రేమిస్తాం. శరీరానికి నొప్పి ఉంటుంది, దెబ్బ తగ్గని అమ్మ అంటాం. శరీరానికి ఆకలి ఉంటుంది, ఆకలి వేయగానే మమ్మీ ఆకలేస్తున్నా అంటాం. శరీరానికి కన్నీళ్ళు ఉంటాయి, దుఃఖం కలిగిన టక్క నీళ్ళు వచ్చాడు టకటకటక. కానీ ఆత్మకి ఇవేమీ ఉండవు. ఆత్మ, దేవుని ఆత్మ ద్వారా నువ్వు జీవిస్తే ఈ శరీర కార్యములన్నింటినీ విడిచి ఈ శరీరం దాటి ఆత్మ అనే ఒక బలంగా నువ్వు శక్తిగా జీవిస్తే నీ జీవితంలో ఎలాంటి కార్యములైనా, ఎలాంటి స్థితిలో అయినా, ఎలాంటి అనారోగ్యంలో ఉన్నా కానీ ఆయన వాక్యం పెట్టి ప్రార్థనలో, ప్రభువా నువ్వు వాగ్దానం చేసిన దేవుడిని, నీ వాక్యం నాలో ఉంటే నాలో ఈ రోగం ఉండకూడదు. నేను జీవిస్తుందే ఆత్మ ద్వారా, కానీ నా శరీరంలో ఈ రోగం ఉంది. నీ వాక్యంతో నా శరీరంలో ఉన్న రోగముని విడుదలను ప్రకటించాయి, ఈ దురాత్మ నుంచి నన్ను విడుదలను ప్రకటించాయని మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఓకే, రోమీలు రాసిన పత్రిక, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? క్లియర్గా అర్థమవుతుంది కదా? ఓకే, అర్థం కావాలి. అర్థమైతేనే మీరు వినేదానికి ఉపయోగం, లేకపోతే ఉపయోగం లేదు. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన మరణము యొక్కయు సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఓకే, 6వ వచనం. ఏమనగా మనమికను పాపములకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్థక మగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనకు కూడా సిలువ వేయబడినట్టు ఎరుగుదుము. ఎంత చెప్తున్నారు చూడండి. ఏమనగా మన పాపమికను దాసులము కాకుండా, అంటే పాపానికి మనం బానిస, స్లేవరీ బానిస, దాసిగా నువ్వు పాపానికి జీవించొద్దు. నీ పాపం నిర్ధారకమగినట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడి ఎరుగుదము. 8వ వచనం చూడండి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడలేదు. మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. మరణము మన మీద ప్రభుత్వం చేయదంట, గవర్నెన్స్ లేదు మన మీద. ఎలాగ జీవిస్తే? ఆత్మతో జీవిస్తే. నువ్వు శరీరానుసారంగా జీవిస్తే, శరీర స్వభావంతో జీవిస్తే ఏదో ఒక మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ బట్టి హెల్త్ ఇష్యూస్ ఎంటర్ అయిపోతాయి. నీలో వాక్యం లేకపోతే అపవాది ఎక్కడ ఉన్నాడని చూస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. యోగు గారి తండ్రి అడుగుతాడు, ఎక్కడికి వెళ్తున్నాడు? ఊరికి తిరిగి వస్తున్నాను అంటాడు అపవాది. అట్లా తిరుగుతూ ఉంటాడు, ఎక్కడ తిరుగుతాడు, ఎక్కడ దేవుని కుమారుడు ఎక్కడ. నీలో దేవుని వాక్యం అనే వెలుగు కనుక లేకపోతే ఎమ్మన్నా నీలో ప్రవేశించేస్తాడు. ప్రవేశించడం అంటే ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ రూపంలో ఎంటర్ అవుతాడు. దాని ద్వారా నీ శరీరానికి రోగం వస్తుంది, దాని ద్వారా మరణం వస్తుంది. నీవు దేవుని కుమారుడిగా రక్షింపబడక మునిపే నరకానికి వెళ్ళిపోతుంది. ఇదే అపవాదు చేశారు. దేవునికి దూరంగా నేను పెంచుతూ ఉంటాడు, దేవునికి దగ్గరగా రానివ్వడు. మీరు దేవునికి దగ్గరగా, ఒకప్పుడు మనం ఆయనకు దూరస్తులుగా ఉన్నాము, ఇప్పుడు క్రీస్తులో నువ్వు ఆయనకు దగ్గరగా సమీపస్తులుగా ఉన్నామని లేఖనం సెలవిస్తున్నది. ఎఫెసియన్స్ 2వ అధ్యాయము 10వ వచనం. మనము మరియు వాటి యందు మన
నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు ఓకే సృష్టింపబడిన వారమై ఓకే ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎక్కడ ఉన్నామంట? మనం సృష్టింపబడిన వారే సత్క్రియలు చేయుటకే మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడే వారమై ఉన్నామండి. ఎక్కడ అది మనం ఎక్కడ సృష్టించాడు? జగత్ పునాది వేయక మునిపే, నీ తల్లి గర్భంలో నువ్వు ప్రవేశించక మునిపే ఆయన నిన్ను ఆయనలోనే ఏర్పరచుకున్నాడంట. ఎక్కడ? బయట కాదు, ఆయనలోనే. నువ్వు చేసే పనులన్నిటికీ ఆయన ముందుగా ఏర్పరచుకున్నాడు. ఎలా జీవిస్తావో ఏం చేస్తావో దేవుడికి అన్నీ ముందే తెలుసు. అందుకని ఆయనలోనే నేను ఏర్పరచుకొని ఆయన నిన్ను రక్షించడానికి ఎందుకు వచ్చి ఉన్నాడు. ఓకే, 1 Timothy 1:9. ధర్మశాస్త్రమందు 1:9 1 Timothy 1:9. నాకు అప్పగించిన ఆయన మహిమగల స్వార్థ ప్రకారము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదోషులకును పితృహంతకులను మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సమయకులకును మనుషుల చోరులకును అబద్ధికులకును అప్రామాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపడను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదము. చాలు ఏమంటున్నాడు? ఈ స్వభావం అంతా కూడా ధర్మశాస్త్రము, ధర్మ విధులుగా, అవిధేయులుగా, భక్తిహీనులుగా, పాపిష్టులుగా, పవిత్రాతులుగా, మత దూషకులుగా అపవాది స్వభావం ఉన్నవాడికి ఇవన్నీ ఉంటాయి. అపవాది స్వభావం కలిగిన వాడే ఈ విధంగా జీవిస్తాడు. అందుకని 11 నీతిమంతునికి నియమింపబడలేదని ఎరిగిన ఎవడైనా నువ్వు ఎరిగి అంటే మనం కనుక గ్రహిస్తే నీతిమంతుడికి ఇవన్నీ యాక్సెప్టబుల్ కాదు, అప్లై కాదు. కొన్ని మన లోన్ చెందినప్పుడు డాట్ పెట్టి అప్లై అని అంటారు. అట్లాగా ఇవన్నీ నీకు అప్లై కాదు. ఎందుకంటే నువ్వు నీతిమంతుడివి నిరక్షకుల ద్వారా నువ్వు రక్షింపబడి ఉన్నావు. కాబట్టి వీటన్నిటిని కూడా నీ మీద ప్రభుత్వము చేయదని దేవుడు చెప్తున్నాడు. ఓకే, దెన్ గో ఫర్ రోమియన్స్ 8వ అధ్యాయము 9వ వచనం. మనము దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారు గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఏమన్నాడు ఇక్కడ? ఎంత క్లియర్గా చెప్తున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. సో దేవుడు ఇక్కడ శరీర స్వభావం కలవారుగా జీవించమంటున్నాడా, ఆత్మ స్వభావం కలవారు జీవించమంటున్నాడా? ఆత్మ స్వభావం. దేవుని మాటలన్నీ కూడా ఆత్మతోనే మాట్లాడతాడు. నువ్వు ఆత్మతోనే జీవించాలి. ఇది అన్యులకు తెలియదు. ఆయన నీతిని ధరించుకొని తండ్రి మిమ్మల్ని చూడంగానే ఆ నీతిమంతుడు వీడు, ఆయన ప్రార్థన యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వు నీతిమంతుడు కాలేదు, నువ్వు యేసు ప్రభు నామం తీసుకుని ఉపయోగం లేదు. ఎందుకంటే నువ్వు నీ ప్రార్థన అప్పుడు అది సరిపోదు దేవుని అడగడానికి. దేవుని అడగాలంటే కంపల్సరీ ఆయన నీతిని ధరించుకొని మనం ఆయన్ని ప్రార్థన చేయాలి. ఇక్కడ 2-3 వచనాలని క్లోజ్ చేస్తాను. 2 Corinthians 5:21. ఎందుకనగా మన ఆయన మందు ఎవరి కోసం చేశాడంట? మన కోసము. నువ్వు పుట్టిన కాడి నుంచి, పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మధ్యలో నీకు జరిగిన 60 ఏళ్ల లైఫ్, 70 ఏళ్ల లైఫ్, 80 ఏళ్ల లైఫ్, మేబీ 100 years లైఫ్, నువ్వు చేసే ప్రతి పాపానికి ఆయనే పాపంగా చేసుకుని ప్రాణం ఇచ్చాడు మన కొరకు. అలా ప్రాణం ఇచ్చేవారు ఎవ్వరు కూడా మన యందు లేరు. ఓకే, 1 Corinthians 2వ అధ్యాయము 10,
11, 12. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచినాడు. ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే గాని మనిషిలో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. ఓకే, ఇక్కడ ఒకటే దేవుని ఆత్మకే ఆయన మర్మములు తెలుసు. మీరు ఎవరి ఆత్మే ఉన్నారు? దేవుని ఆత్మే ఉన్నారు. సో మీరు ప్రార్థన చేస్తే ఆయన యొక్క మర్మములు కూడా మీకు బయలుపరుస్తాడు. ఎలా బయలుపరుస్తాడు? ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా. నువ్వు ఎప్పుడు ఎడతెగకుండా ప్రార్థన చేస్తే నీకు దర్శనములు, విజన్స్, చాలా మంది కళలు వస్తాయి అంటారు కదా. సో అలాగే మనం కూడా ఇక్కడ ఉన్నాము, మనం పరలోక రాజ్యంలో కూడా ఉన్నాము. అందుకనే అక్కడ ఏదైతే బంధిస్తారో అది ఇక్కడ విప్పబడిన అన్నారో, ఇక్కడ ఏదైతే బంధిస్తారో అక్కడ విప్పబడుతున్నారు. యేసుప్రభు ఉన్నాడు, ఆయన ఇట్టివారో మీరు కూడా అట్టివారే ఉన్నారు. ఇప్పుడు యేసుప్రభు ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు అంటే సింహాసనంతో పాటు తండ్రి యొక్క దగ్గర మనం కూడా ఆయనతో కూడా అక్కడే ఉన్నామని అర్థం. ఎప్పుడు? మీరు రక్షింపబడిన తర్వాత. మీరు రక్షింపబడిన తర్వాత మీ ఆత్మ అక్కడ కూడా ఉంది. అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? మనిషి ఆత్మకే కానీ ఒక మనుషుని సంగతుల ఆలోచనలు మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మగా నువ్వు జీవిస్తావో దేవుని యొక్క మర్మములన్నీ కూడా నీకు విజన్స్ రూపంలో, దర్శన రూపంలో దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. నీకేదైనా చెడు జరుగుతున్నదని దేవుడు బయలుపరుస్తాడు. మేబీ మన డ్రీమ్స్లో ఉన్నప్పుడు, మనం పడుకున్నప్పుడు దర్శన రూపంలో మనతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఆ నిమిషమే ప్రార్థన చేస్తే నీకు జరగబోయే ఆపద నుంచి నువ్వు కాపాడుకోవచ్చు. అబుకద్నెజరుకి ఒక కళ వస్తుంది. ఆ కళ నెరవేర్చడానికి అక్కడ ఉన్న వారు ఎవరు చెప్పలేకపోతే అప్పుడు దానియేలు గారు వచ్చి ఆయనకి ఏదైతే వచ్చిందో దాన్ని బయలుపరుస్తాడు. ఎలా బయలుపరుస్తాడు? ఆయనకు వచ్చిన కళని విని వాళ్ళు ఆయన పడుకుని ఆయన కళలోకి వెళ్ళి ఆ కళలో ఉన్న దర్శనాన్ని చూసి మనం వచ్చి చెప్తాడు. అట్లాగే మనం కూడా మనకి ఏ ఆపదైనా కానీ ఎట్లాంటిదైనా కానీ, మేము యాక్సిడెంట్స్ ఏమి అలా చెడు మంచి ఏది జరిగినా, మంచి కనపడుతున్నా దేవుడికి మహిమపరచండి, చెడు కనపడుతున్నా వెంటనే యేసు నామములో ఐ క్యాన్సిల్ ఎవ్రీథింగ్ అని ప్రార్థన చేసుకోండి. దేవుని 12 దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుగా మనము లౌకిక ఆత్మ కాక దేవుని యొద్ద నుండి వచ్చి ఆత్మని పొంది ఉన్నాము. ఏం ఆత్మని పొందుతున్నామంట? దేవుని ఆత్మ. లౌకిక ఆత్మ అంటే మనం, కానీ దేవుని ఆత్మ ద్వారా ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ దయచేయబడిన దేవుడు మర్మములు ఏదైతే నీకు దయచేస్తున్నాడో, నీ మీద ఏ ప్రణాళిక ఉందో, ప్రతి పుట్టుక వెనక ఒక ప్రణాళిక ఉందంటారు కదా, ఆ ప్రణాళికను బయలుపరచడానికి ఆయన ముందుగా నీతోనే బయలుపరుస్తా అంటాడు. చాలా మంది దైవ సేవకులు కానీ ఇలా చాలా మంది దేవుడు ఇంకా నాతో మాట్లాడలేదు అంటారు. చాలా మంది చెప్తూ ఉంటారు కదా, దేవుడు ఇంకా మాట్లాడలేదు, దేవుడి దగ్గర పెట్టాను, ప్రార్థనలో పెట్టాను. ఆయన స్వరం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, అతను చెవులిచ్చి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది చెయ్యి అని ఒక గద్దింపు తనలో వస్తుంది, అప్పుడు ఆయన చేస్తాడు ఏదైనా. అట్లాగే నీవు కూడా ప్రతిదాని ఆత్మ కలిగి నీ శరీరాన్ని చంపేసే కదా, ఆ శరీరాన్ని మీరు యూ హేట్ యువర్ బాడీ అన్నట్టుగా మీరు బిలీవ్ చేయండి. ఆత్మతోనే దేవుడితో ప్రతిరోజు ఆయన ఆత్మగా మీరు జీవిస్తే దేవుడు ఎంతో సంతోషపడతాడండి, మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఆత్మగానే చూస్తున్నాడు, శరీరానుసారంగా చూడట్లేదు. చనిపోయిన శరీరాన్ని ఎవరైనా చూస్తారా? ఇప్పుడు చనిపోయిన మన బాడీని చూడమంటే ఎవరైనా చూడము, దానివల్ల ఉపయోగం లేదు. ఆత్మతోనే అయ్యా నీవే సమస్తం, నీవే నమ్మదగిన వాడా, నీకే వందనాలయ్యా అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, ఫస్ట్ కొరింథీయుస్ 1 or 2 ఉన్నాయేమో, క్లోజ్ చేశారు. ఫస్ట్ కొరింథీయుస్ 2 ఇప్పుడు చదివినట్టున్నాం కదా, రైట్? ఓకే, దెన్ నెక్స్ట్ రోమన్స్ 6, 7, 8 ఆల్రెడీ చదివినట్టు. ఓకే, యోహాను సువార్త 6వ అధ్యాయము 63. శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఏమై ఉన్నాయి? ఆయన చెప్పిన మాటలు ఏమై ఉన్నాయంట? నీ శరీరం ఏమై ఉంది?
నిష్ప్రయోజనం. దేనికి పనికిరాని నీ శరీరం కోసం నువ్వు ప్రాకులాడవద్దు. ఆ శరీరం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఆ శరీరానికి నువ్వు ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇస్తావు కానీ ఉపయోగం లేదు. కానీ నీ ఆత్మకి ఎప్పుడు 24 గంటలు ఈ ఆహారం కనుక ఇస్తే, ఈ ఆహారం కనుక ఇస్తే నీ కార్యములన్నీ కూడా నీ జీవితంలో, నీ బ్రతుకులో సమస్తము అన్నీ విడుదల చేయబడతాయి. ఇది రెండంచులు కలగా వేడి కలిగిన వాక్యం అని చెప్తున్నాడు. దేవుడే వాక్యమే నీ చేతుల్లో ఉన్నాడు. ఆ వాక్యం నీ హృదయ పలకల మీద రాశానంటున్నాడు. ఆ వాక్యమే నేను జీవింపజేస్తుందని చెప్తున్నాడు. మరి నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడ కూడా లేవు. ఆయన అంటున్నాడు సంఘము. సంఘం అంటే శరీరము. ఆ సంఘానికి శిరస్సు ఎవరు? దేవుడే. శిరస్సు యేసు ప్రభు. సంఘము ఆయనే. సంఘం అంటే శరీరం అంటున్నాడు. శరీరము ఆయనే, శిరస్సు ఆయనే, మరి ఆత్మగా జీవింపజేస్తుంది ఆయనే. మరి మనం ఎక్కడున్నాం? మనం అనేవారు లేవు. మనం ఒట్టి వారము, దేనికి పనికిరాని వారము. ఆయన రక్తం ఇచ్చి నిన్ను ఒక యోగ్యులుగా చేసి ఆయన కుమారుడుగా, ఆయన రాజ్య నివాసులుగా నిన్ను చేశాడు. ఒక ఫైనల్ ఒక 2 వచనం తీసుకోవచ్చు. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయించురో వాటిని చేయకుందురు. వాటిని చేయకుండా ఏమంటున్నాడు ఇక్కడ? ఒక సీక్రెట్ చెప్తున్నాడు. నీ శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా. నీలో ఉన్న శరీరము ఆత్మ కొట్టుకుంటా ఉంటాయంట. శరీరం చెప్తే ఇది చేయి, నువ్వు ఇది చేయి, ఇది చేయి, నీ ఆత్మ చెప్తా ఉంటుంది. ఎందుకంటే ఆత్మలో స్పిరిట్ ఉంటుంది. ఇది వద్దు, ఇది దేవుడికి ఇష్టం లేదని. నీ శరీరం చెప్తా ఉంటుంది, లేదు ఇది చెయ్యి, నో ప్రాబ్లం, నేను చెప్తున్నాను కదా. నీ మనసు చెప్తా ఉంటుంది. కానీ ఆత్మ చెప్తా ఉంటుంది ఇది వద్దని. అదే చెప్తున్నాడు. శరీరముకు ఆత్మకును, ఆత్మ శరీరములకు విరోధముగా. విరోధం అంటే వైర్యం, గొడవ. ఆపేక్షించును. ఇది ఒకదానికొకటి ఏంటంట? ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్న కనుక మీరేమి చేయనిస్తారో, మనం ఏం చేయనిస్తామో వాటిని చేయకుందరు. నీ మనసుకి మీరు లోపడమాటండి. నీ మనసు ఏం చెప్తుందో నువ్వు అదే చేసేస్తావు. ఇప్పుడు ఇది తప్పు, ఒక చెడు స్వభావంతో చూడాలనుకుంటే చూసేసావు. నీ శరీరం చెప్తే ఏం పర్లేదు చేశారు, ఏం పర్వాలేదు, వేసినామంలో క్యాన్సిల్ చెప్తే అయిపోతుంది. కానీ ఆత్మ చెప్తానో నీకు అలాంటి స్వభావం లేదు, అలాంటి మనసు లేదు. నీ మనసు యేసుక్రీస్తు మనసు. నీ మనసుతో నువ్వు ఆలోచించమాకని చెప్తున్నాడు. కానీ మనం యేసుక్రీస్తు మనస్సు కలిగి, యేసుక్రీస్తు యొక్క ప్రేమ కలిగి, యేసుక్రీస్తుని వాక్యాన్ని ధరించుకొని ఆయన యొక్క శక్తితో, ఆయన యొక్క ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, మహిమతో ఆయన యొక్క కుమారులుగా, ఆయన యొక్క రాజ్య నివాసులుగా మనం జీవిద్దాం. సరే, ఇప్పుడంతా ఆత్మ 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 అయిపోయింది. ఇప్పుడు వాడేకుంట ఫ్లెష్ అని మనం ఇంకా స్టిల్ మనకున్న ఇబ్బందులే, శోధనలు, శరీరంలో జీవిస్తున్నాము. మనకి ప్రతిరోజు మరి కడుపు నిండాలంటే ఆహారం కావాలి, పని చేయాలి, కష్టపడాలి. కానీ మనం ఉన్నదే పాప సొసైటీలో ఉన్నాం. మళ్ళీ మనం ఎలా రక్షించుకోవాలి? దీని గురించి లాస్ట్ అండ్ ఫైనల్ నుంచి క్లోజ్ చేస్తాను. కొరింథీన్స్ 1వ కొరింథీన్స్ 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణంగా శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత అంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా ఓకే తప్పించుకున్న మార్గమును ఓకే ఏం చేస్తాడంటే ఇక్కడ మనల్ని ఎంతకన్నా గొప్ప స్టేట్మెంట్ మనకి ఇంకేం కావాలి? సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప. ప్రతి మనిషికి శోధన అంటే ఏంటి? 1 ఆరోగ్యం, 2 ఫైనాన్షియల్ ప్రాబ్లం. మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ 2 ప్రాబ్లమ్స్ వల్లే ప్రతి ఒక్కడి జీవితం నడుస్తుంది. మీకు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. అంటే ఆయన యొక్క ప్రామిస్ మీరు చేసుకునే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, మీరు సహింపగలిగినంత కంటే. ఒక మనిషి కంట్రోల్ చేస్తాడు. ఒకడు వచ్చి ఎవడన్నా ఇట్లా గిల్లాడు, మనం తట్టుకోగలిగాం. ఇంకొకడు వచ్చి గట్టిగా మళ్ళీ ఇట్లా గిల్లగా మనం తట్టుకోలేనప్పుడు ఆటోమేటిక్గా మనం అరుస్తాం. కానీ నేను దేవుడు అలా అరిచేవాడా చేయనండి. నువ్వు తట్టుకునేంత వరకే నీ శోధన.
నీకున్న ఇబ్బందులు, నీ పిల్లల బాధలు, నీ హెల్త్ ఇష్యూస్, హస్బెండ్ హెల్త్ ఇష్యూస్, లేదా పిల్లల చదువులు, ఏదైనా నువ్వు తట్టుకోగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు, అందులోకి నేను ప్రవేశింపనీయడు అంటున్నాడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము దయచేస్తాడంట. ఎలాగా? ఏ శోధనలో ఉంటే, ఏ బాధలో ఉంటే అందులోంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అందరికి ఆశ్చర్యం కలిగితే ఏంటో ఇంత శోధనలో నేలైపోతాం అంటే దేవుడు నీ కార్యములు మొత్తాన్ని మార్చేస్తాడు, నీ ఉన్న సమయాన్ని మార్చేస్తాడు, నీ రోజునే మార్చేస్తాడు, నీ పరిస్థితిని మార్చేస్తాడు. ఏ శోధనలో కూడా నేను వెళ్ళనివ్వదు. సో శరీరం గురించి దేవుడు ఇంత నమ్మదగిన అద్భుత కార్యం చేసిన వాగ్దానం మనకు ఉండగా శరీరాన్ని వదిలేసేయండి, శరీరంలో జీవించకండి, ఆత్మకి ఆహారంగా దేవుని వాక్యాన్ని ఇవ్వండి, దేవుని దగ్గర మీరు దేవుని ఆత్మకి సరెండర్ అవ్వండి. మీరు సరెండర్ చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ఎడదిగగా ప్రార్థన చేసుకోండి. మీరు కూర్చున్నప్పుడు ఒకటే చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండము 6:6. ఎక్కడ ఉండవాలను? నీ హృదయంలో ఉండవాలి. ఓకే దెన్ ఓకే అప్పిసింపచేసి కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. ఇలా సూచనగా కట్టుకున్నవలను. మన పిల్లలకి కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు నీ హృదయంలో రాసిన దేవుని వాక్యాన్ని వాడు పడుకునేటప్పుడు, నుంచున్నప్పుడు, వారితో కలిసి మార్కెట్కి వెళ్తున్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు ఈ యొక్క మాటలు మీకు చెప్పండి. ఈ యొక్క మాటలు మీ పిల్లలకు నేర్పిస్తే చాలు. మీ పిల్లలు అపవాది సంబంధులు అవ్వరు, చెడులోకి వెళ్ళరు, పాపం చేయరు, శోధనలోకి వెళ్ళరు, కీడులోకి వెళ్ళరు, ఎటువంటి అపాయం వారి మీద రాదు. మీరు పనిచేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ పడుకున్నారు, ప్రార్థన చేసుకోవడానికి నీట్ డౌన్ చేసుకునే లేదండి రూల్. అసలు న్యూ టెస్ట్మెంట్లో దెర్ ఈస్ నో రూల్. పడుకుని చేసుకోవచ్చు, నుంచుని చేసుకోవచ్చు. అసలు ప్రార్థన చేసుకోవడానికి అసలు ఒక ప్లేస్ అనేది లేదు. ఎక్కడైనా కానీ నువ్వు వంట చేసుకుంటూ ప్రార్థన చేసుకోవచ్చు, స్నానం చేస్తూ ప్రార్థన చేసుకోవచ్చు, బట్టలు ఆరేసుకుంటూ ప్రార్థన చేసుకోవచ్చు, బస్సు ఎక్కుతూ ప్రార్థన చేసుకోవచ్చు. నువ్వు చేస్తున్న పని ఎక్కడ మీరు పని చేసిన పని చేసుకుంటూ ప్రార్థన చేయండి. ఎక్కడైనా కానీ మీరు ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయన నీ హృదయంలో రాసిన దేవుని వాక్యాన్ని దీవారాత్రులు ధ్యానిస్తూ ఆయన వాక్యం నీలో ఏరువలే పారితే కనుక నీ శరీర కార్యములన్నిటికీ ఆయన సమాధానంగా అన్నిటికీ దేవుడు యెహోవా తండ్రి మన అపవాది మనకు శోధించేవాడు ఎవడో ఉన్నాడు. నువ్వు దేవునికి మొరపెట్టుకుంటే వాడిని ముందు కనపడకుండా చేస్తా అంటున్నాడు. ఏం చేస్తా అంటున్నాడు? నీ ముందుకి కనపడలేకుండా. ఒకవేళ వాడిని ఎత్తికినా కానీ వాడిని కనపడ్డా అంటున్నాడు. నువ్వు ఎత్తికినా అది ఎక్కడున్నాడు, వాడిని మొన్న ఎక్కడ నాతో గొడవపెట్టినాడు, ఎత్తికినా కానీ వాడిని నీకు కనపడలేకుండా చేస్తాను. నీ కుడి పక్కనే ఉన్నా నేను, భయపడకము, నీ కుడి చేతి పట్టు నేను నడిపిస్తానని చెప్పిన వాగ్దానం చెప్పిన మన తండ్రి ఆయన తోడుగా ఉన్నప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మగా జీవించి దేవుని యొక్క కృపా బాహుల్యం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంతటి మంచి అవకాశం మీరు ఇచ్చినందుకు, శ్రద్ధగా మీరు ఈ వాక్యం విన్నందుకు, ఈ వాక్యము మీ హృదయ పలకల మీద రాసిన దేవుడి మాటలు మీ జీవితంలో 30 60 100 ఫలించి మీరు సంతోషంగా సుఖశాంతులతో సుఖభోగములతో ఐశ్వర్యవంతులుగా మీరు జీవించాలని కోరుకుంటూ నేను ఇక్కడ పంపిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆమేన్. మరియు పరిమళ వాసనగా వెదజల్లిన రీతిలో, నీతి వస్త్రాలను తెరిచిన రీతిలో, నీతి బోధల కొరకు బోధించినటువంటి దైవదాసునికి, ఆ నీతి కరకాలము ఆయన కుటుంబానికి, ఆయన వెలుపల సత్రంలో దేవుడు ఉండినట్లు ప్రతి ఒక్కరూ ఆయన కొరకు ప్రార్థించాలి.